రెండవ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి, మీ కార్యములు సఫలమగును. ఈ మాట చెప్పండి అందరూ. మీ కార్యములు సఫలమగును, మీ కార్యములు సఫలమగును. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఏ పని పట్టుకుంటే ఆ పని జరుగును గాక అని అర్థం. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే ఆ రోజున ప్రవక్త చెబుతున్నాడు. ప్రవక్త అయిన అజర్యా ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. పైన 15వ అధ్యాయము పై వచనం మొదటి వచనం చూడండి. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదకు రాగా, దేవుని ఆత్మ అజర్యా మీదకు రాగా అతడు అజర్యా మీదకు రాగా అతడు ఆసాతో ఇలాగూ ప్రకటన చేశాను. ఏమని ప్రకటన చేశాడు? మీరు బలహీనులు కాక ధైర్యం తెచ్చుకోండి, యెహోవా మీ కార్యములను సఫలము చేయును అని ఆసా గారితో ప్రకటన చేశారు. దాని బ్యాక్గ్రౌండ్ చెప్తాను, అంటే వెనక ఏం జరిగిందో చెప్తాను. ఆ మాటకి వెనక భాగం ఏం జరిగిందో. ఈ ఆసా రాజ్య పరిపాలన కాలం 41 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారని చెప్పారు. ఈయన రాజ్య పరిపాలన కాలంలో 10 సంవత్సరాలు దేశము నెమ్మదిగా ఉంది. 10 సంవత్సరాలు దేశము నెమ్మది పొందింది. ఈ 10 సంవత్సరాలు దేశము నెమ్మది పొందడానికి కారణము ఏంటంటే, ఆసా చెప్తాడు తన ప్రజలతో, యోధా ప్రజలారా, మన రాజ్యము నెమ్మదిగాను సుఖముగా క్షేమముగా ఉంది అంటే, మన రాజ్యంలో మనము నిర్భయముగా భయము లేని వారుగా మనం తిరుగుతున్నామంటే దీని అంతటికి మూల కారణం ఏంటంటే మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే. మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాం కనుక మన దేవుడు మనకి విశ్రాంతిని దయచేశాడు. మన దేవుడు మనకి నెమ్మది కలుగు చేశాడు. అందుకే ప్రాకారాలు కలిగిన పట్టణాన్ని, పురాలను మన రాజ్యంలో నిర్మించుకుంటా ఉన్నాము, మనం వర్ధిల్లుతూ ఉన్నాము. అంత మాత్రమే కాకుండా ఒక గొప్ప సైన్యాన్ని యూదుల్లో నుండి కానీ బెన్యామీనీల్లో నుండి కానీ 5,80,000 మంది సైన్యాన్ని మనం సమకూర్చుకున్నాము. ఇంతగా మనం వర్ధిల్లటానికి, ఇంతగా మనం ఆశీర్వదించబడటానికి మూల కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్య ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారము మనం నడుచుకోవడమే దానికి మూల కారణమని ఆసా ప్రజలతో ప్రకటన చేశారు. 10 సంవత్సరాలు దేశం నెమ్మదిగా ఉంది. 11వ సంవత్సరంలో దేశం మీదకి శ్రమ వచ్చేసింది. దేశం మీదకి శ్రమ వచ్చేసింది. అల్లకల్లోలంగా ఉంది దేశం. బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. ఆ మాటని చదివి రాత్రి నేను ఆపేశాను. ఆ మాట నుండి కంటిన్యూషన్ చేస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలములో దేశపు కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్కబెట్టుకొనుటకై ఆ దేశములో నిర్భయంగా అంతకుముందు తిరిగారు. ఇప్పుడు వాళ్ళకి సమాధానము లేకపోయెను. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను కనుక జనము జనమును పట్టణము పట్టణమును పాడు చేసెను. కాగా ఇక్కడ చెబుతున్నాడు, ఇలాగా ఉన్న రోజుల్లో
ఇలాంటి పరిస్థితులు ఎలా ఉందయ్యా అంటే దేశంలో అల్లకల్లోలంగా ఉంది. గత 3 సంవత్సరాలు కరోనా అనే మాట మనకు తెలియదు. గత 3 సంవత్సరాల క్రితం కరోనా అనే బాధ మనకు తెలియదు. కొన్ని నెలల క్రితం ఇంకొక వ్యాధి వచ్చింది, ఒమిక్రాన్ అనేది కూడా మనకు తెలియదు. ఇంకా తర్వాత ఏమి రాబోతున్నాయో కూడా మనకి తెలియవు. కొత్త కొత్త వెరైటీ వస్తున్నాయి. అంతకుముందు హెచ్ఐవి వచ్చింది. హెచ్ఐవి వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే, రే ఎవడ భార్యతో వాడే ఉండండి, ఎవరి భర్తతో వాడే ఉండండి, తిరుగుబోతుగా ఉండబాకండి. ఎవరినన్నా వెళ్ళిపోయి కానీ తిరుగుబోతుగా కానీ మీరు తిరిగారంటే మీకు హెచ్ఐవి వచ్చిందని దేవుడు ఎక్కడ పెట్టాడంటే పాపానికి పెట్టాడు కరెక్షను. అంటే తప్పు చేస్తేనే శిక్ష అనేది పెట్టాడు. హెచ్ఐవి పోయింది. ఆ హెచ్ఐవి వచ్చిన వాళ్ళు కాస్త 4 బిళ్ళల బలానికన్నా వేసుకొని అలాగా జోరు గారిపోకుండా, అంటే జావు గారిపోకుండా, నీరు గారిపోకుండా ఆ బిళ్ళల యొక్క బలాలతో, ఆ నరాల్లో వచ్చే స్టామినాతో కాస్త బ్రతుకుతా ఉన్నారు. చేప తలకాయలు తింటాను, కోడి కాళ్ళు తింటాను, కోడి షారు తాగుతాను, ఎట్లా బతుకుతున్నారు. దేవుని బిడ్డలారా, అది పోయి గత 3 సంవత్సరాల క్రితం కరోనా అనే వైరస్ బయలుదేరింది. ఈ కరోనా వైరస్ దేశం మీదకి రావటం దేశం అల్లకల్లోలంగా ఉంది. దేశంలో ఉన్న జనులు సకల బాధలతోనూ నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారు. ఆ రోజున ఆసా గారు రాజుగా ఉన్న రోజుల్లో 10 సంవత్సరాలు దేశం నెమ్మదిగా ఉంది. 11వ సంవత్సరంలో దేశం మీదకి అల్లకల్లోలం ప్రారంభమైంది. నెమ్మది లేదు, సమాధానం లేదు, విశ్రాంతి లేదు, నిర్భయంగా తిరగటం లేదు. ఇలాంటి పరిస్థితులన్నీ సంభవించడానికి కారణాలు ఏంటంటే, వారు 10 సంవత్సరాలు ఆశీర్వాదాలు పొందిన తర్వాత, దీవించబడిన తర్వాత కళ్ళు నెత్తికొచ్చినాయి. ఏమైంది చెప్పండి? దీవించబడిన తర్వాత ఏం జరుగుద్ది? దీవించబడిన తర్వాత కళ్ళు నెత్తికి వస్తాయి. ముక్కంపటి ఉంటే బాగుండేది కళ్ళు. ముక్కంపటి ఉన్న కళ్ళు వెళ్ళిపోయి తల మీదకి వెళ్ళిపోయినాయి. నాగరం పెట్టే దగ్గరికి వెళ్ళి ఇటు పక్క నుండి శవరాలు పెడతారే, చెవు అంపటి కూడా వచ్చేసినాయి. చెవు అంపటి, నాగరం బిళ్ళ పెట్టే దగ్గర, ముచ్చిల గుంట దగ్గర అన్ని కళ్ళే. కళ్ళు నడినెత్తికొచ్చిన వారి తరమగలదు అని అంటాడు జ్ఞాని అయిన సొలొమోను గారు. ధనమెచ్చినా మదమెచ్చకూడదు అంటాడు. ప్రజలు ఎలాగున్నారంటే, వృద్ధి పొందిన తర్వాత, దేశం నెమ్మదిగా ఉన్న తర్వాత, దేశంలో ఉన్నవారు సమాధానంగా ఉన్నారు, నిర్భయంగా ఉన్నారు. 10 సంవత్సరాలు బాగుంది. 11వ సంవత్సరంలో ఈ అల్లకల్లోలం రావటానికి, గలిబిలి గందరగోళం రావటానికి కారణం ఏందో తెలియకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నారు. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. అజర్యా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకు వాళ్ళ కొల్లాలనికి కారణం ఏందో తెలుసా? శ్రమకు కారణం ఏందో తెలుసా? గలిబిలికి గందరగోళానికి కారణం ఏందో తెలుసా? అపజయానికి కారణం ఏందో తెలుసా? దేశము పాలు తీరును ప్రవహించు దేశంలాగా నెమ్మదిగా ఉందే. దేశం బాగుండటానికి, ఇప్పుడు దేశం పాడైపోవడానికి, కుటుంబం బాగుండటానికి, కుటుంబం పాడైపోవడానికి కారణం ఏందో మీకు తెలుసా అని అజర్యా అలాగా తన నోరెత్తి మాట్లాడుతున్నాడు. 15వ అధ్యాయం 2వ దినవృత్తాంత గ్రంథం. యోధావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉంటాడు. మీరు ఆయన యొద్ద
విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను అది ఇప్పుడు ఏం జరిగింది? మీరు ఆయనను ఏం చేశారు? విసర్జించారు. మిమ్ములను ఆశీర్వదించిన దేవుణ్ణి, మిమ్ములను దీవించిన దేవుణ్ణి, మీ మార్గాన్ని సరళం చేసిన దేవుణ్ణి, మీ ఇష్టానుసారమైన బ్రతుకులను సరిదిద్ది చక్కని బాటలు నడిపించు దేవుణ్ణి, మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అనే ఉద్దేశంతో మీకు సహాయం చేసిన దేవుణ్ణి మీరు మరిచి మీరు విసర్జించిన వారై ఇష్టానుసారముగా ప్రవర్తించారు. అక్కడ ఆగండి. మీరు విసర్జించి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అందుని బట్టి ఏం జరిగిందంటే 14 అధ్యాయాలకు వెళ్ళాలి. ఇప్పుడు 14 అధ్యాయాలకు వెళ్ళాలి. 2వ దినవృత్తాంతకాండం 14 అధ్యాయాలకు వెళ్ళాలి. 9వ వచనంలోకి వెళ్ళండి. అందుని బట్టి ఏం జరిగిందంటే కూషీయుడైన జరాహు ఎవరి మీద? ఆసా యోధా వారిని పరిపాలన చేస్తున్నాడు. యోధా వారి మీద కూషీయుడైన జరాహు దండెత్తి 1000 సైన్యం. 1000 అంటే 1000 అంటే ఎంత? 100,000 అంటే ఎంత? లక్ష. 1000 అంటే 10 లక్షలు. 1000 మంది సైన్యముతో దండెత్తి 300 రథాలను కూషీయుడైన జరాహు కూర్చుకొని బయలుదేరి మారేషా అనే ప్రాంతం వరకు రాగా ఆసా అతనికి ఎదురుపోయెను. వారు మారేషా నొద్ద జఫతాను పల్లపు స్థలమయందు పంక్తులు తీర్చి యుద్ధానికి రెడీగా ఉండగా ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన 10 లక్షల మంది సైన్యం, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరున్నారు దేవా? మా దేవా యెహోవా మాకు సహాయం చేయము. నిన్నే మేము నమ్ముకొనున్నామయ్యా. నీ నామమును బట్టియే మేము బ్రతుకుతున్నాము నాయనా. నీ నామమును బట్టియే సైన్యమును జయించగలమయ్యా. యెహోవా నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైన జయము వందనీకము అని ఆసా ప్రార్థన చేయగా యెహోవా ఆసా ప్రార్థన ఆలకించి ఆ కూషీయుడైన జరాహును ఆ 1000 మంది సైన్యమును ఆసా ఎదుట నిలబడకుండా వాళ్ళందరినీ మొత్తినందున, మొత్తడం అంటే చంపినందున, ముత్తటం అంటే చంపటం, చంపినందున మిగతా వాళ్ళందరూ పారిపోయారు. ఇంకా పంక్తులు తీరి నిలబడదాం, బాహుబలి క్యారెక్టర్లో ఉన్నట్టుగా పంక్తులు తీరి నిలబడదామన్న విధానం లేదు. ధైర్యము చెడిపోయిన వారై 1000 మంది సైన్యముతో వచ్చిన ఈ కూషుడైన జరాహు సైన్యం మొత్తబడిన వాడు మొత్తబడగా మిగతా వాళ్ళు ఇక ఎన్నడూ ధైర్యం చేసి భక్తులుగా నిలబడదాము, యుద్ధానికి వెళదామనే విధానం లేకుండా ధైర్యము చెడిపోయిన వాళ్ళందరూ పారిపోయారు. 4 సంవత్సరాలు వారు బాధపడ్డారు. యెహోవాను విసర్జించిన కారణాన్ని బట్టి 4 సంవత్సరాలు బాధపడ్డారు. ఎన్ని సంవత్సరాలు బాధపడ్డారు? 4 సంవత్సరాలు. ఆసా రాజ్యంలో అడుగు పెట్టిన తర్వాత 10 సంవత్సరాలు దేశం నెమ్మదిగా ఉంది, ప్రజలు నెమ్మదిగా ఉన్నారు, దేశములో ప్రాకారాలు కడతా ఉన్నారు, అంతఃపురాలు కడతా ఉన్నారు, దేశమంతా సస్యశ్యామలంగా ఉంది, నిర్భయంగా బ్రతుకుతున్నారు. అందరూ అభివృద్ధి పొందిన తర్వాత, ఆశీర్వాదం వచ్చిన తర్వాత
దీవించబడిన తర్వాత దేవుడంటే లెక్క లేకుండా, దేవుడంటే భయం లేకుండా, దేవుని సన్నిధంటే భయం లేకుండా అమర్యాదగాను ప్రవర్తిస్తూ ఇష్టానుసారముగా దేవుణ్ణి దీవించిన దేవుణ్ణి, ఆశీర్వదించిన దేవుణ్ణి, ఆశీర్వాదపు మార్గములు నడిపించిన దేవుడు మరిచి విసర్జించి ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు వాళ్ళ మీదకి ఏమొచ్చిందంటే అల్లకల్లోలం వచ్చింది. దేశం మీదకి అల్లకల్లోలం వచ్చింది. దేశం మీదకి అల్లకల్లోలం రావడానికి కారణం ఏందో, దేశం మీదకి సమాధానం లేకపోవడానికి కారణం ఏందో ఒక్క నిమిషం ఆలోచించినట్లయితే అంత వచ్చేది కాదు. 4 సంవత్సరాల నష్టం జరిగింది. 4 సంవత్సరాల బాధలు అనుభవించారు. కుటుంబాల్లో నష్టం రావడానికైనా, కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికైనా, కుటుంబాలు గలిబిలిగాను గందరగోళంగా ఉండటానికైనాను, అల్ల కల్లోలంలో ఉండటానికి కారణం ఏందో ఒక్క నిమిషం ఆలోచించి ఆగి నా బలహీనత ఏంది, నా తప్పేంది, ఏ తప్పును బట్టి నేను ఈ అల్లకల్లోలాన్ని ఎదుర్కొంటున్నాను, ఏ బలహీనతను బట్టి ఈ అసమాధానాన్ని ఎదుర్కొంటున్నాను, ఏ బలహీనతను బట్టి ఈ కష్టాన్ని, ఇబ్బందిని, ఈ శ్రమని ఎదుర్కొన్నానని నీవు ఆగిగా ఆలోచించినట్లయితే వెంటనే బాగుపడతావు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆగిగా ఆలోచించకుండా మార్గాన్ని చూపించిన దేవుణ్ణి, మార్గములో ఉండగా దీవించిన దేవుణ్ణి విసర్జించి ఇష్టానుసారమైన ఆలోచనతోనూ ఇష్టానుసారమైన నడకతోనూ నడుస్తూ ఉన్నట్లయితే అల్లకొల్లోలములోనే బ్రతుకుతావు. ఆశా జీవితంలో అదే జరుగుతుంది. జాగ్రత్తగా వినాలి. ఈ ఆశా గారు 10 సంవత్సరాలు దేశంలో నెమ్మదిగా ఉన్నారు. 4 సంవత్సరాలు గలిబిలి గందరగోళంలో ఉన్నారు. ఆశా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశా ప్రార్థన ఆలకించి కూషీయుడైన జరాహు మీద దేవుడు జయమించారు. జయమించిన తర్వాత 15వ సంవత్సరం, 15 అధ్యాయాలకు వెళ్ళాలి. ఇప్పుడు మీరు 2వ దినవృత్తాంతకాండం 15వ అధ్యాయం వెళ్ళిపోయి ఇప్పుడు మీరు ఎక్కడ చదవాలి? 10వ వచనం చదువుతారా? ఆసా ఏలుబడి యందు 15వ సంవత్సరము 3వ నెల, 15వ సంవత్సరం 3వ నెల అంటే 10వ సంవత్సరం వరకు దీవించబడ్డారు. 11, 12, 13, 14 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు అల్లకొల్లాలలో ఉన్నారు. బాధలు అనుభవించారు, శ్రమలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు. నెమ్మది లేని జీవితము, నెమ్మది లేని జీవితము. ఆ రోజుల్లో అజర్యా అనే ప్రవక్త ఒక మాట మాట్లాడాడు. ఇదిగో బలహీనులు కావద్దు, ధైర్యము వహించండి, మీ కార్యములు సఫలం చేసే దేవుని వైపే మీరు చూడండి, దేవుని వైపే మీరు మనసు నిలపండి, దేవుని మీదే మీరు ఆనుకోండి. ఈ 4 సంవత్సరాల నష్టానికి కారణం తెలుసా? ఈ 4 సంవత్సరాలు అసమాధానానికి కారణం తెలుసా? ఈ 4 సంవత్సరాల గందరగోళానికి కారణం తెలుసా? ఈ 4 సంవత్సరాలు మీరు ఎందుకు గలిబిలి గందరగోళంలో అల్ల కల్లోలంలో ఉన్నారు? ఈ కారణం మీకు తెలుసా? మీరు అర్థం చేసుకొని కానీ మారు మనసు పొందితే సరి. ఒకవేళ మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే మరి ఒక సైన్యం మీ మీదకు వస్తుంది. ఆ సైన్యం కుషీడైన జరాహు సైన్యం కాదే ఇంకొక సైన్యం మీ మీదకి వచ్చింది. అది కాకపోతే ఇంకొక సైన్యం మీ మీదకి వచ్చింది. అది కాకపోతే బబులోను సైన్యం మీ మీదకి వచ్చింది. కాబట్టి జాగ్రత్త సుమా. దేవుడు ఒక మనిషిని దీవిస్తున్నప్పుడు, దేవుడు ఒక మనిషిని ఆశీర్వదిస్తున్నప్పుడు దేవునికి అబ్రహాము సాష్టాంగపడినట్లుగా నువ్వు సాష్టాంగపడి, దేవా ఈ ఆశీర్వాదానికి కారణం నీవేనయ్యా, ఈ వెండి సంపాదించుకోవడానికి కారణం నీవేనయ్యా, ఈ బంగారం సంపాదించుకోవడానికి కారణం నీవేనయ్యా, ఈ పశువులు సంపాదించుకోవడానికి కారణం నీవేనయ్యా, ఎంతమంది పనివాళ్ళను సంపాదించుకోవడానికి కారణం నీవేనయ్యా, ఎంతమంది పనివాళ్ళు నాకు ఇచ్చినప్పుడు నా కళ్ళు నడినెత్తికి రాకుండా అయ్యా నీ పాద సన్నిధానంలో తగ్గించుకొని ప్రార్థన చేయడం నాకు నేర్పించయ్యా అని అబ్రహాం ప్రార్థన చేసుకున్నాడు. అబ్రహాము జీవించిన రోజుల్లో రాజులకు లేని సంపద అబ్రహాం దగ్గర ఉంది. రాజులకు లేని దీవెన అబ్రహాం దగ్గర ఉంది.
రాజులకు లేని బంగారం అబ్రహాం దగ్గర ఉంది. అబ్రహాముని దేవుడు భూమి మీద అంత ఆస్తిమంతుడిగా చేశాడు. అబ్రహాము కళ్ళు నన్నెత్తికి రాలేదు. అబ్రహాం కళ్ళు ముక్కప్పటే ఉన్నాయి, నడినెత్తికి రాలా. అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు అంటాడు, నేను దుమ్ము లాంటి వాడినయ్యా, నేను ధూళి లాంటి వాడినయ్యా, ఈ దీవెన నీదేనయ్యా, ఈ దీవెనికి కారణం నీవేనయ్యా అని అబ్రహాము తగ్గించుకొని ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, యోధా ప్రజలు దీవించబడిన తర్వాత, యోధా ప్రజలు ఆశీర్వదించబడిన తర్వాత కళ్ళు నెత్తికొచ్చిని, యెహోవాను విసర్జించారు. 4 సంవత్సరాలు వారు నష్టపోయారు. 4 సంవత్సరాలు నష్టపోయారు. ఆ రోజున అజర్యాల ప్రవక్తను దేవుడు పంపించి 4 సంవత్సరాల నష్టానికి కారణం మీకు తెలుసా? మీరు జాగ్రత్త పడండి. యెహోవాను విసర్జించిన కారణాన్ని బట్టే కదా ఈ అల్లకొలాలం, ఈ కుటుంబంలో అల్లకొలం రావటానికి, కుటుంబంలో నెమ్మది లేకుండా ఉండటానికి, కుటుంబంలో కష్టాలు రావటానికి, బాధలు రావడానికి, వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే మీరు యెహోవాను విసర్జించి యెహోవాను కలిగి ఉన్నట్లుగా మీరు యాక్షన్ చేస్తున్నారు. యెహోవాను విసర్జించి యెహోవాను కలిగి ఉన్నట్లుగా యాక్షన్ చేస్తున్నారు. ప్రార్థన లేకుండా ప్రార్థన పరులుగా ఉన్నట్లుగా యాక్షన్ చేస్తున్నారు. మీ యాక్టింగ్ని మానుకోండి, యాక్షన్ వదిలేసేయండి, రియాలిటీ లైఫ్లోకి రండి, యాక్షన్ జీవితాన్ని వదిలేసేయండి. బైబిల్ ఏం చెబుతుందంటే వేశ్యకైనా పరలోక రాజ్యంలో స్థలం ఉంది, కానీ వేషధారికి పరలోక రాజ్యంలో స్థలము లేదు. యాక్టింగ్ వద్దు, యాక్షన్ వద్దు, రియల్ లైఫ్లోకి రండి. మనసు మారిన వారుగా, ఆలోచన మారిన వారుగా, తలంపులు మారిన వారుగా, ఉద్దేశాలు మారిన వారుగా, లోపల మనసు మారాలి. మనిషికి మార్పు ఎక్కడ జరగాలంటే లోపల జరగాలి, లోపల. అందుకని భక్తుడిని దావీదు అంటాడు, దేవా నా అంతరింద్రియాలను పరిశోధించుము, పరిశీలించుము. నీకు ఆయాసకరమైనది, నీకు దుఃఖం కలిగించేది నా అంతరింద్రియములో ఉందేమో ఒకసారి చూడయ్యా. లోపల లోపల పాపం అంట, లోపల ఏసీ రూములో కూర్చున్నట్టు కూర్చునిందంట, ఏసీ రూములో కూర్చున్నట్టు కూర్చునిందంట పాపం. సుఖంగా నివాసం చేసింది అన్నాడు ప్రసంగి భక్తుడు. బుద్ధిహీనుడు హృదయములో పాపము సుఖ నివాసము చేయును. సుఖంగా నివాసం చేసింది. తాబేలు తలకాయ కనుక టెంకిలోకి లోపల పంపించినట్లుగా సుఖంగా నివాసం చేసింది. అది అవసరం ఎప్పుడే తలకాయ బయట పెట్టి చూస్తూ ఉంటుంది పాప ప్రపంచాన్ని మొత్తాన్ని. ఆ తర్వాత అవసరం లేదని లోపల నెడతా ఉంటుంది. కొంతమంది అట్టాగుంటారు. లైఫ్ని నువ్వు రియల్గా ఉండాలి, కానీ నటన చేస్తున్నట్టుగా ఉండకూడదు, యాక్షన్గా ఉండకూడదు. దేవుడు సన్నిధానంలో జాగ్రత్తగా ఉండాలి. ఆశతో మరి ఒక భక్తులు అంటాడు, యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. ఆశ నువ్వు రియల్గా ఉండాలి కానీ యాక్టింగ్ చేయొద్దు అంటాడు. నేను చెబుతాయి చూపిస్తా, అవి చూపిస్తా, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉండి 4 సంవత్సరాలు అల్లకొల్లోలం ఉండడానికి కారణం ఏంటంటే వారు ఆశీర్వదించిన దేవుణ్ణి ఏం చేశారు? విసర్జించి వీరిష్టమైన మార్గంలో వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఆ మార్గం ఎక్కడ తీసుకెళ్ళిందో ఎరగకుండా ప్రయాణం చేస్తున్నాడు. ఒకరి దృష్టికి ఒకరి మార్గం అంట యథార్థంగా కనబడిందంట. నేను బైపాస్ రోడ్లోనే ఉన్నాను, యథార్థమైన మార్గంలో ఉన్నాను, నా యందు పాపం ఉందని మీలో ఎవడైనా రుజువు చేయగలడని యేసుప్రభు అన్నట్లుగా అంటున్నారు జనాలు. యేసుప్రభు అంటే సరిపోయింది. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువు చేయగలడని యేసయ్య అంటే సరిపోయింది. కొంతమంది బైపాస్ రోడ్లో నేను నుంచున్నట్టుగా నుంచొని నేను సరైన మార్గంలో ఉన్నాను, నా యందు పాపం ఉందని మీలో ఎవడైనా రుజువు చేయగలడంటే ఎవడు రుజువు చేస్తాడు? రుజువు చేయవలసిన అవసరం ఏంది? పాపం ఉంటే తీసేసుకో, లేకపోతే కప్పేసుకో, అది నీ ఇష్టం. తీసేసుకుంటే బాగుపడతావు, కప్పేసుకుంటే నష్టపోతావు. అతిక్రమములు దాచుకున్నవాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందాడు. నీ కనికరం కావాలంటే నీ ఇష్టం.
లేదు కప్పేసుకుంటానంటే నీ ఇష్టం. కప్పేసుకుంటేనేమన్నా చేతులను ఏమన్నా నువ్వు కొరువు పెట్టుకున్నట్టే, తల మీద ఇస్త్రీ పెట్టిలో ఉన్న నుప్పుల్ని తల మీద పెట్టుకున్నట్టే, నీ ఇష్టం అది. నిన్నెవరు కరెక్ట్గా ఉండని చెప్తారు? ఇలా ఉండని ఎవరు చెబుతారు? ఇలా మారని ఎవరు చెప్తారు? చిన్నపిల్లలైతే చెబుతారు, పాలు తాగే పిల్లలైతే చెబుతారు నానా అని, వాడికి అర్థం కాదు. కాస్త ఒక్కొస్తే చెబుతారు, వాళ్ళకి అర్థం కాదు. అసలు ఆ స్టేజ్ కూడా దాటి ఉన్న నీకెవరు చెబుతారు? నీ మనసును మార్చుకుంటే సరి. మనసు మారితే నీ కుటుంబం బాగుంటుంది, మనసు మారకపోతే అల్లకొల్లంలో నువ్వు ఉంటావని దేవుని వాక్యం చెబుతుంది. అలా గమనుగాక నేను అంటల్లా, దేవుని బిడ్డలారా మనసు మార్చుకుంటే సరి. ఒకవేళ మనసు కానీ మార్చుకోకపోతే అల్లకొల్లంలోనే ఉంటుంది నీ కుటుంబం, గలిబిలులో ఉంటుంది నీ కుటుంబం, గందరగోళంలో ఉంటుంది కుటుంబం, అసమాధానంగా ఉండిద్ది, నెమ్మది ఉండదని బైబిల్ చెబుతుంది. అజరియా ప్రవక్త మాట్లాడుతున్నాడు, ఇదిగో 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నారు, 4 సంవత్సరాలు బాధలు అనుభవించారు. ఈ 15వ సంవత్సరం చదవండి, 15వ సంవత్సరం 3వ నెలలో ఈ యోధా వారందరూ యెరూషలేములో కూడుకొని తాము తీసుకొని వచ్చిన కొల్ల సొమ్ములో నుండి ఆ కూడుకున్న రోజున 700 ఎద్దులు, 7,000 గొర్రెలు యెహోవాకు బలులుగా అర్పించిరి. పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయుదుమనియు, పిల్లలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారికందరికీ ఉరి శిక్ష, మరణము విధించబడును. ఎవరైతే యెహోవా యొద్ద విచారణ చేయకుండా, దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా, పిల్లలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని దేవుని యొద్ద విచారణ చేయకుండా, అంటే ప్రార్థన చేయకుండా ఇష్టానుసారంగా ఎవరైతే ఉంటారో వాడు ఖచ్చితంగా మరణ శిక్షకు పాత్రుడు. వాళ్ళందరూ కూడుకున్నారు. 4 సంవత్సరాల అబ్బాయి బాధలు అనుభవించావురా యూదులారా, 4 సంవత్సరాల కష్టాలు అనుభవించాం. దేశం అల్లకొల్లం అయిపోయింది, నెమ్మది లేదు, సమాధానం లేదు, దేశమంతా బాధ అనుభవించింది. కాబట్టి మనం అందరం మరలా యెరూషలేములో కూడుకున్నాం. దేవుడు మనకి గొప్ప జయమిచ్చాడు, కొల్ల సొమ్మునిచ్చాడు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఈ కొల్ల సొమ్ము? 1000 మంది కూషీడని జరాహుని జయించిన తర్వాత అక్కడి నుండి వాళ్ళు ఎంతో సొమ్ముని వాళ్ళు మోసుకున్నారు, తెచ్చేసుకున్నారు. ఎంత సొమ్ముని తీసుకొచ్చుకున్నాం. ఎంత సొమ్ము మన దగ్గర రావడానికి కారణం ఏంటంటే దేవుడే 1000 మంది సైన్యం మీద జయమిచ్చాడు. దేవుడే మనకి సహాయం చేశాడు. దేవుడే మన రాజైన ఆశా ప్రార్థన ఆలకించి దేవుడే మనకు నెమ్మది కలుగు చేశాడు. కనుక యెరూషలేములో కూడుకున్న మనం అందరం ఒక నిర్ణయం తీసుకుందాం. ఏమని నిర్ణయం తీసుకుందాం అంటే, పిల్లలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని మనమందరము దేవుని సన్నిధానంలో మనం ఏం చేయాలి? మనందరం కలిసి ప్రార్థన చేయాలి. కష్టాలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అండి కుటుంబం అందరూ కలిసి ప్రార్థన చేయాలి. కష్టమా? ఎందుకు వచ్చిందో ఆలోచన చేయకుండా, ఇప్పుడు కాలువ పారుతుందండి, చిన్న రంధ్రం పడ్డది. ఆ రంధ్రం పడ్డప్పుడే కానీ నువ్వు కానీ అడ్డు కట్టేసావనుకో పెద్దదావు. రంధ్రం పడ్డదా? పండి మన కాలం దగ్గర కాదుగా, మన చేతి దగ్గర కాదుగా పడ్డది రంధ్రం. మునిగిపోని పొదిపోని మునిగిపోని అని అనుకుని అడుగులు పక్కనే నువ్వు ఉన్నావు, నువ్వు కూడా మునుగుతావు, నీ చేను కూడా మునిగిద్ది. ఆ పడ్డ రంధ్రం మీద బాగు చేసుకుంటే అందరి చేనులు క్షేమంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆయన చేనేగా, ఆయన చేతి దగ్గర రంధ్రం పడ్డది, పోని పోని
కుటుంబంలో ఏదైనా ఒక నష్టం జరుగుతున్నప్పుడు, ఏదైనా ఒక బాధ జరుగుతున్నప్పుడు, ఏదైనా ఒక శ్రమ జరుగుతున్నప్పుడు, గలిబిలు జరుగుతున్నప్పుడు, గందరగోళం జరుగుతున్నప్పుడు దీనికి కారణం ఏందని ఒక్క నిమిషం ఆలోచిస్తే కారణం నీకు అర్థమైపోతుంది. కారణం నీకు అర్థమైనప్పుడు ఆ కారణాన్ని కానీ నువ్వు సరి చేసుకున్నట్టయితే దేవుని ఆశీర్వాదం నీ మీదకి వచ్చింది. సింపుల్ థింగ్. కొంతమంది నాకు ఆ బలహీనతే కావాలా, కుటుంబం ఏమన్నా సంకనాగిపోని, ఏమన్నా కానీ గలిబిలు రాని, గందరగోళం రాని, శ్రమ రాని, ఇరుకు రాని, ఏమన్నా కానీ, ఏమి జరిగినా జరగని, నేను మాత్రం వదిలిపెట్టను. నేను ఆ బలహీనతలోనే కూర్చొని అక్కడే చేస్తూ ఉంటాను. స్విమ్మింగ్ పూల్ అది, స్విమ్మింగ్ పూల్ అది, నేను అక్కడే చేస్తూ ఉంటాను. నా ఈతకు బాగుంది అక్కడ, నేను పడుకొని ఈత వేసేయచ్చు, బొక్కబార్ల పడి ఈత వేసేయచ్చు, కుక్క ఈత వేయచ్చు, ఎన్ని రకాలైన యాంగిల్లో ఈత వేయచ్చు, నేను అన్ని యాంగిల్స్ ఈత వేయడానికి బాగుంది అక్కడ అని అక్కడే ఉన్నాం అనుకో, చూస్తాడు దేవుడు. అన్ని యాంగిల్లో ఈత వేస్తావు నువ్వు. కాళ్ళు తీసుకెళ్ళి తలకాయ కట్టి, ఆడముడి కట్టి, ఒక బంట ఒకటి కట్టి నీళ్ళలో పడేస్తాడు దేవుడు. బంట ఒకటి కట్టి నీళ్ళలో పడేస్తే ఇంకేమైతే చేస్తా? లోతైన సముద్రంలో పడేస్తాడని వాక్యంలో ఉంది. బండను గట్టి లోపలేస్తాడు దేవుడు. ఇక లేవు. ప్రజలు అర్థం చేసుకున్నారు, యూదులు అర్థం చేసుకున్నారు, రాజు కూడా అర్థం చేసుకున్నారు. మనం యెహోవాను విసర్జించిన కారణాన్ని బట్టే మనకి నష్టం వచ్చింది. ప్రియులారా, యెహోవాను మనం అనుసరించినంత కాలము దేశములో ఆశీర్వాదం వచ్చింది. దేవుణ్ణి అనుసరించినంత కాలం నెమ్మది ఉంది. దేవుణ్ణి అనుసరించినంత కాలం నిర్భయముగా ఉన్నాం, భయం లేని వారుగా. ఇప్పుడు భయం, ఒకటే భయం, ఏమి జరిగిందో, ఏమైపోద్దో, ఒకటే భయం, ఒకటే భయం, ఒకటే భయం. భయానికి కారణం బలహీనత, భయానికి కారణం బలహీనత. ఇప్పుడు వీళ్ళందరూ యోధా సర్వ సమాజం అంతా యెరూషలేములో కూడుకొని ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. జాగ్రత్తగా వినండి. పిల్లలు కానీ పెద్దలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, మనమందరం కలిసి ఏం చేయాలంటే యెహోవా యొద్ద విచారణ చెయ్యాలి. యెహోవా యొద్ద ఎవరైతే విచారణ చెయ్యకుండా ఉంటారో వాళ్ళు మరణమునకు పాత్రులు. యెహోవా యొద్ద విచారణ పిల్లలు చేయకపోయినా, పెద్దవాళ్ళని చేయకపోయినా, స్త్రీలకు చేయకపోయినా, పురుషులు చేయకపోయినా వాడు మరణానికి పాత్రులు అనగలే ప్రజలందరూ దానికంట ఆమోదించారంట. అంటే ఇప్పుడు యూదులందరూ ఎక్కడ కూడుకోవాలి? ఎక్కడ కూడుకోవాలి? దేవుని సన్నిధిలో కూడుకోవాలి. ఎవరెవరు కూడుకోవాలి? పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, అంటే ఆల్ మెంబర్స్ మొత్తం కూడుకోవాలా. ఎవరు ఇళ్ల దగ్గర ఉండడానికి వీల్లేదు, ఎవరు ఇళ్లలో ఉండడానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడుకొని దేవుని యొద్ద విచారణ చేయాలి. ఎవరైతే దేవుని యొద్ద విచారణ చేయరో వారు మరణమునకు పాత్రులు. ఒకవేళ అదే ఆజ్ఞ గాని ఇప్పుడు జారీ అయినట్లయితే, ఒకవేళ అదే ఆజ్ఞ గాని ఇప్పుడు ఉన్నట్లయితే, అదే కఠినమైన ఆజ్ఞ ఇప్పుడు పనిచేస్తున్నట్లయితే ప్రతిరోజు పాట పాడాల్సింది. ఆఖరి పాట. ఒకళ్ళకి కాదు, నరసాయపాలెంలో పెళ్ళి అయితే 5 పెళ్ళిళ్ళు అవి అంట. రే బాబు ఒక పాట పాడతా, దేవరని, అరే పెద్దలందరూ పంచండిరా దేవెనలు. నేను ఈ మాట పాడుతూ ఉన్నప్పుడు మీరందరూ ఎవడు ముఖం వాడు చూసుకుంటారే, ఈ పక్కన వాళ్ళు కట్టబాకండి, మీ పెళ్ళాలకి మీరు కట్టండి రా అంటాడు పాస్టర్ గారు. 25 మంది ఈ చివరి నుంచి ఉంటాడు, ఈ 25 మంది దగ్గర ఏమంటాడు, ఒక చివరి నుంచి ఉంటాడు మౌత్ తీసుకొని. ఈ పాట పాడుతున్నప్పుడు మీరు మీ పెళ్ళాలకి మీరు కట్టండి రా తాళ్ళు అంటాడు. రే అక్షంతలు మీరు ఇస్రాంటి రాళ్ళ మీద అనగలే, ఈ నుంచున్న వాడికి ఎవడికి నచ్చితే దాని మీద ఇస్తూ ఉంటాడు. వీళ్ళు మామూలు వాళ్ళే,
మామూలు విషయం అనుకునే సంఘం అంటే ఆడేం చేస్తాడంటే ఆడ దీవించడు, దానికి నచ్చింది ఒకటి వస్తుంది, దాన్ని దీవిస్తుంటాడు. మనుషులండి. దేవరని ఇటేమన్నా ఆళ్ళు అంటారు పెళ్ళికొట్టు పెళ్ళి. ఆ ఏడుపులను ఏడ్చిట్టు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ శిక్ష ఒకవేళ ఇప్పుడున్నట్లయితే ఎంత కఠినముగా ఉండేదో వ్యవహారం. ప్రేమ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు దొంగని దొంగగా ఉండనివ్వండి, నరహంతుకుడిని నరహంతుడిగా ఉండనివ్వండి, వ్యభిచారిని వ్యభిచారిగా ఉండనివ్వండి, ఏలు పెట్టబాకండి. మీరు పరిశుద్ధుడిని పరిశుద్ధుడిగా ఉండనివ్వండి. వాని వాని క్రియల చొప్పున నేను జీతాన్ని తీసుకొని త్వరగా రాబోతున్నాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా. నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా. వీళ్ళందరూ యెరూషలేములో కూడుకొని ఒక నిర్ణయానికి వచ్చారు, ఒక తీర్మానం చేసుకున్నారు. చదవమ్మా. వారు ఎలిగెత్తి జాగ్రత్తగా వినండి. వారు ఎలిగెత్తి ఏదన్నా ఒక మాట మనం ఒకరి దగ్గరికి వెళ్ళిపోయి, ఏనా ఏం జరిగిందిరా చెప్పయ్యా, బాధపడబాకరా, ఏం జరిగింది చెప్పాయనగలే లోపలికి ఇప్పుడు గూడు కొట్టుకుపోయి బాధ ఉంటుంది. చెప్పున్నానా ఏం బాధ నానా అని ఇట్లా కదిలించిన వెంటనే గుండె పగిలిపోయిన వారే ఏడుస్తారు. అంటే ఎలిగెత్తడం అంటే ఏందమ్మా ఏం జరిగింది? అంతకుముందు వరక కంట్లో నీళ్లు తిరుగుతున్నట్లుగా బయటికి రాకుండా అట్లా తిరుగుతూ గుండె కూడా కట్టిన బారినట్లుగా ఉంటుంది. కానీ ఆ బాధ కనుక్కునేవాళ్ళు, బాధని గుర్తెరిగి ఆ బాధని కనుక్కునే వాళ్ళు వచ్చి, ఏం జరిగిందయ్యా, దేనికి బాధపడుతున్నావు నాన్న, ఏమ్మా దేనికి బాధపడుతున్నావు అని మనం అట్లా కదిలిస్తే గుండె పగిలిపోయిన వారై కళ్ళంపటి నీళ్ళు లేకుండా ఏడుస్తూ ఉంటారు. దాన్ని ఎలుగెత్తుట అంటారు. ఎందుకు ఎలుగెత్తుతున్నారు? 4 సంవత్సరాలు ఏం నష్టపోయారో వాళ్ళకి అర్థమైంది. 4 సంవత్సరాలకు ముందు 10 సంవత్సరాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నారో వాళ్ళకి అర్థమైంది. 10 సంవత్సరాలు ఎంత దీవెనకరంగా ఉన్నారో, 4 సంవత్సరాలు ఎంత కష్టాలు అనుభవించారో ఇదంతా వాళ్ళకి గుర్తొచ్చి ఎలుగెత్తి చదువు బొబ్బలిడుచు మేళములతోను బోరల నాదముతోను యెహోవా సన్నిధి ప్రమాణం చేయడానికి ఇది కావాలా? ఏమేమి కావాలంట? మేళాలతోనూ బోరల నాదంతో. అంటే బోరలు అంటే ఏంది? క్లారినెట్. ఒకళ్ళు ఏమన్నా నల్లనట్టుది పొడుగుతూ పెట్టుకొని ఆడగొంతులాగుంటే
ఒకటేమన్నా షాట్ లాగుండి ఉంటుంది, అది మగడు గొంతులాగా ఉంటుంది. ఈ అన్ని పెట్టుకొని ఘోర నాదముతోను భేరి ధ్వనులతోను యెహోవా సన్నిధిని ప్రమాణము చేయుచున్నారు. ఇలాగు ప్రమాణము చేయబడగా, ఎలాగు ప్రమాణం చేయబడగా, పిల్లలు గాని పెద్దలు గాని స్త్రీలు గాని పురుషులు గాని యెహోవా యొద్ద విచారణ చేయాలి. మనం బ్రతుకున్నంత కాలం దేవుడే నాకు ఆశ్రయం, దేవుడే నాకు ఆశ్రయం. వీళ్ళందరూ యెరూషలేములో కూడుకొని 1000 మంది మీద జయమొచ్చిన తర్వాత 4 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు కదా. వీళ్ళందరూ దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుంటున్నారు. ఏమనంటే, మేము ప్రార్థన చేయకుండా ఇక మేము మానమని. ఆ తీర్మానం కూడా బోర్ల దొనితోనంట, బాగా సప్పట్లతోనూ డ్రమ్ములతోనూ వాయిద్యాలతో అట్లాగా తీర్మానం చేసుకుంటా ఇక దేవుని సన్నిధానంలో వాళ్ళు పరవశించిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ఈ మాట అనండి, ఆ భాయ మా భాయం ఎప్పుడని గట్టిగా పెద్ద స్వరాలతోనండి. రెడీ 1 2 ఆగండి. రెడీ అవునండి. తాళాలు ఉండాలి, తాళం ఉండాలి. మీరు పాటిన దగ్గర పడినప్పుడు ఆబాయ మాబాయ ఇట్లా అనుకుంటుండండి. ఇట్టాగ రాలేదా డ్రమ్ములు ఆగిపోతాయి.
డ్రమ్ములు ఆగిపోవడానికి కారణం నువ్వే. నువ్వు పాట పాడుతున్నప్పుడు వాయిద్యాలు తెల్ల ముఖం వేసుకుని చూస్తున్నారంటే దానికి కారణం నువ్వే. ఎందుకు వాయిద్యాలు ఆగిపోయారు? నేను పాట పాడుతున్నప్పుడు వాయిద్యాలు ఎందుకు ఆగిపోతున్నారు? వాయిద్యాలు ఎందుకు చక్కగా కొట్టలేదు? నేనేమన్నా తాళం ఏమన్నా తప్పానా అని నువ్వు ఆలోచన చేసుకోవాలా. తాళం తప్పేవంటే నువ్వు అన్నం తినవు. అయ్యా నువ్వు పాట పాడేటప్పుడు తాళం తప్పేవా అంటే నువ్వు అన్నం తినవు. అమ్మా నువ్వు పాట పాడేటప్పుడు తాళం తప్పేవంటే నువ్వు అన్నం తినవు. అందుకని నేను అన్నం తినకుండా పెరుగన్నంతో పెడితే నీతో మాట్లాడుతున్నా. జుర్రు అయితే తాళం కరెక్ట్కి. పాట పాడేటప్పుడు నువ్వు ఏం చేయాలి? తాళం ఆబాయ మాబాయ. డ్రమ్ము కూడా వచ్చింది. 2 దెబ్బలు పడ్డాయి ఈ మధ్య. ఇక్కడ శివుడి పోద్ది, డ్రమ్ము దగ్గర శివుడి పోద్ది. అది శివుడు కొట్టకుండా పాట పాడండి. ఆబాయ మాబాయ మాబాయ. నా భాష మీకు ఏడా అర్థం అవుతుంది? నా భాష మీకు అర్థం కావట్లేదు. అంటే టంట్ ఏంది? వన్స్ మోర్ అని. స్టేజ్ మీద నుంచొని ఒక ఆయన పాట పాడాడండి, సరిగ్గా పాడలేదండి. వన్స్ మోర్ అన్నాడండి. నా పాట బాగుందని ఇంకోసారి ఇచ్చాడండి. ఆయన కూడా వన్స్ మోర్ అంటున్నాడండి. ఈడేది కొద్దాక వన్స్ మోర్ అంటున్నాడు, ఏమైనా బాగాలేదా అనుకుని ఆలోచిస్తున్నా. వన్స్ మోర్ అనగానే మళ్ళీ ఇంకోసారి ఎత్తుకున్నాడండి. రైట్, రెడీ, 1 2 3. ఏది ఛార్జింగ్ దిగిపోయింది? ఛార్జింగ్ దిగిపోయింది. అసలుకి ఎంత జాగ్రత్తగా వాళ్ళు దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటున్నారు, ఎంత గట్టిగా గట్టిగా అంట గట్టిగా పాడుతున్నారు. ఆబాయ నేను చాలా విషయాలు చెప్పొద్దు, జాగ్రత్తగా వినండి. కొన్ని చెప్పి ముగించేస్తా. వీళ్ళు ఒక బలమైన తీర్మానం చేసుకుంటున్నారండి. తీర్మానం అనేది గుర్తుపెట్టుకోవాలి, బ్రతుకుకు సంబంధించింది. తీర్మానం అనేది బ్రతుకు సంబంధించింది, భవిష్యత్తుకు సంబంధించింది. నీవు చేసుకునే తీర్మానం ఇప్పుడు వేడెక్కి చర్చిలోంచి బయటికి పోయిన తర్వాత చల్లబడే తీర్మానాలు వద్దు. అలాంటి తీర్మానాల ద్వారా ఏమీ జరగదు, గొర్రెపేగు తెగదు. అలాంటి తీర్మానాల ద్వారా ఏమి సాధించలేవు. నీవు చేసుకునే తీర్మానం నీ లైఫ్కి సంబంధించినట్లుగా ఉండాలి. అది నీ బ్రతుకు సంబంధించింది, నీ భవిష్యత్తుకు సంబంధించింది. కనుక బలమైన తీర్మానం చేసుకోవాలి. యూదులు ఏమని తీర్మానం చేసుకుంటున్నారంటే, ప్రభువా ఇక నీ దగ్గర విచారణ చేయకుండా మేము ఉండము. చదవండి. ఇలాగు ప్రమాణము చేయబడగా యోధావారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదకి ఉండిరి గనుక ఆ దేవుడు వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్థులతో యుద్ధాలు లేకుండా ఎన్ని సంవత్సరాలు? 19వ వచనం 15 19. ఆసా ఏలుబడి యందు 35 సంవత్సరాలు యుద్ధములు లేవు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి, మీరు జాగ్రత్తగా వినాలి. ఆస ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 41 సంవత్సరం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల దగ్గరికి వచ్చాం మనం? ఇంకెన్ని సంవత్సరాలు మిగిలి ఉన్నాయి? ఆ సంవత్సరం గురించి చెప్పాలా వద్దా? మీకు చెప్పండి, ఇంటికి పంపించమంటారా? ఆకలైన యువత మీరు వినాలి. ఎందుకంటే పొద్దా చెప్పుకోం, చెబుతా. ఆశా గురించి 100 ప్రసంగాలు చేస్తా. అదే ఆశా గురించి 100 ప్రసంగాలు చేస్తా. వచ్చే వారం కూడా ఒక ప్రసంగం చేస్తా ఆశాలో నుండే.
ఈ 365 రోజుల్లో 52 ఆదివారాలు 54 ఆదివారాలు మొత్తం ఆశ గురించి చెబుతా. బోలుడు విషయాలు ఉన్నాయి చెప్పుకుంటే. మీకేం చెబుతున్నానంటే బ్రీఫ్ హిస్టరీ చెబుతున్నాను అంతే. హిస్టరీ చెబుతున్నా, మెసేజ్ చెబుటల్లా, చరిత్ర చెబుతున్నా. మీకు చెప్పేది ఏంటంటే చరిత్ర చెబుతున్నా, మెసేజ్ చెబుటల్లా. ఎన్ని సంవత్సరాలు వచ్చేసింది నెమ్మది? 35. ఎన్ని సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నారు అంతకుముందు? 10 సంవత్సరాలు. 4 సంవత్సరాలు ఏమైంది? గలిబిలైపోయింది. 15 సంవత్సరాలు ఏం చేసుకున్నారు? తీర్మానం చేసుకున్నారు. 15 సంవత్సరాలు తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానం ఎన్ని సంవత్సరాలు నెమ్మది వచ్చేసిందంటే 35 సంవత్సరాలు నెమ్మది వచ్చేసింది. మరి 36వ సంవత్సరం తర్వాత ఏం జరిగిందండి అంటారేమో. 16 అధ్యాయాలకు వెళ్ళాలి. 16 అధ్యాయాలకు వెళ్ళండి. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇజ్రాయేలు రాజైన బయెషా యోదావారి మీద దండెత్తి బయలుదేరి యోధా రాజైన ఆసా యొద్దకు రాకపోకలు జరగకుండా ఉండినట్లు ఆయన అడ్డంగా ఒక రామాను కట్టించగా ఆసా యెహోవా మందిరమందును రాజనగరునందును వెండి బంగారములను తీసి దమస్కులో ఉన్న సిరియా రాజైన బెన్హాదాదుకు కానుకలు పంపించి, ఓ రాజా నీ సహాయం మాకు కావాలా. జాగ్రత్త వినండి, ఎంత తోడైన పప్పులో కాలేస్తాడంటే ఇదే. ఎంత తోడైన పప్పులో కాలేస్తాడంటే ఇదే. అంతకుముందు 1000 మంది సైన్యంతో జరాహు సైన్యం వస్తే, కూషీడైన జరాహు సైన్యం వస్తే ఆసా యెహోవా సన్నిధానంలో ప్రార్థన చేయగా, అయ్యా మేము అండలేని వారమయ్యా, ఆదరవు లేని వారమయ్యా, దిక్కులేని వారమయ్యా అని ఆశా ప్రార్థన చేయగా, ఆశా ప్రార్థన ఆలకించి దేవుడు 1000 మంది సైన్యం, 10 లక్షల మంది సైన్యం మీద దేవుడు జయమిచ్చాడు ఆశా ప్రార్థన ఆలకించి. ఇప్పుడు ఎవరు వచ్చారంట? ఇజ్రాయేలు రాజైన బయెషా అనే వ్యక్తి యోధా రాజైన ఆసా మీదకి యుద్ధానికి వస్తే ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. అంతకుముందు చేశాడుగా ప్రార్థన. కూషీడైన జరాహు వచ్చినప్పుడు ప్రార్థన చేశాడుగా. మరి ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయవలసిన ఆశా ప్రార్థన చేయకుండా ఈ మందిరంలో దాయబడిన బొక్కసూల ఎంతెంత వాల్యుబుల్ యొక్క అమౌంట్ ఉందో దాన్ని అంతా తీసి సిరియా వాడైన దమస్కో వాడైన సిరియా రాజైన బెన్హాదదుకు దూత చేత పంపించాడు. బాగా, అయ్యా నీ సహాయం మాకు కావాలి, ఈ బయెషా అనే రాజు మా మీదకి దండెత్తి వచ్చాడు కాబట్టి మీ సహాయం మాకు కావాలని కోరాడు. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడ్డాడు? బైబిల్ ఏం చెబుతుంది? రాజులను నమ్మటం కంటే, రథములను నమ్మటం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ రోజున అనాని అనే ఒక ప్రవక్త, ఏ ప్రవక్త అంట? అననియా అంటామే మనం. అనాని అనే ప్రవక్త, చదువమ్మా. ఆ కాలమున దీర్ఘదర్శి అయిన అనని యోధారాజైన ఆసా దగ్గరకు వచ్చి ఆయనతో ఇలాగు చెప్పెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. ఆగండి. నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజైన బెన్హదాదును నీవు నమ్ముకొంటివే. ఇప్పుడు ఎన్నో సంవత్సరం వచ్చింది? 36 సంవత్సరం. అంటే అంతకంటే బ్యాక్గ్రౌండ్కి వెనక్కి జరిగిన చరిత్ర వెళితే 15వ సంవత్సరంలో ఆసా యోధా ప్రజలందరూ యెరూషలేములో మేళాలతో తాళాలతో యెహోవా యొద్దే మనకి ఏ బాధ వచ్చినా విచారణ చేయాలి. అలా విచారణ చేయకుండా ఉన్న వారికి ఏం శిక్ష కలగాలి? ఇప్పుడు ఈయనకి ఏం కలగాలి? రైట్, రాజు కదండి.
రాజు తలుచుకుంటే దెబ్బలకు పదవి ఏందని రాజుకి ఎవరు మరణ శిక్ష విధిస్తారు? ఇక పైన ఉన్నాయని తప్ప. రాజు ఎటంటే అటే, రాణి ఎటంటే అటే. రాణి మాట రాణి మాటే, రాజు మాట రాజు మాటే. వాళ్ళు రాజులు కదండి, వాడికి ఏది చేసినా చెల్లుబాటు అయ్యింది. ప్రజలందరి దగ్గర ఏమైనా తీర్మానం చేశారు, మనం యెహోవా యొద్ద విచారణ చేయకుండా ఏమి చేయకూడదు. అలా విచారణ చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరణ శిక్ష అన్నారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచింది? 15 సంవత్సరాల్లో వారు తీర్మానం చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు గడిచింది? 15 నుండి 36 సంవత్సరాలకి ఎన్ని సంవత్సరాలు గ్యాప్? 15 నుండి 36 మధ్యలో ఎన్ని సంవత్సరాలు? 21 గట్టిగా 21 గట్టిగా 21 సంవత్సరం గడిచిందండి. ఈ 21 సంవత్సరం తర్వాత 35 సంవత్సరాలు దేవా నా రాజ్యం నెమ్మదిగా ఉంది, ప్రజలందరూ నెమ్మదిగా ఉన్నారు, మేము తీర్మానం చేసుకొని పిల్లలే కానీ పెద్దలే కానీ స్త్రీలే కానీ పురుషులే కానీ మేమందరం గట్టి తీర్మానం చేసుకున్న కారణాన్ని బట్టి, హృదయపూర్వకంగా చేసుకున్న తీర్మానాన్ని బట్టి మీరు మాకు తోడుగా ఉన్న దేవుడుగా ఉన్నావయ్యా. మరి 36వ సంవత్సరంలో మరి బయేషా అనే రాజు, ఇజ్రాయెల్ రాజు మా మీదకి వస్తున్నాడు. దేవా మీరు మాకు సహాయం చేయవా ప్రభు అని ఒకవేళ దేవుడి వైపు కానీ చూసినట్లయితే, దేవుడు ఎలా అద్భుతం చేసేవాడో, దేవుడి వైపు చూడవలసిన ఆశ దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తున్నాడు. సిరియా రాజు అయిన బెన్హదదు వైపు చూసి కొంత మనీని పంపించి నువ్వు మా పక్షమును వచ్చి యుద్ధం చేయాలంటే యుద్ధం చేస్తే ఆ రోజున దేవుడు ఒక ప్రవక్తను లేపాడు. 15వ అధ్యాయంలో నాన్న అజరి అనే ప్రవక్తను లేపాడు. ఇక్కడేమన్నా అననీ అనే ప్రవక్తను పంపించాడు 16వ అధ్యాయంలో. ఈ ప్రవక్తను పంపించి ఆ ప్రవక్త మాట్లాడుతున్న మాట, ఓ ఆసా, యోధారాజైన ఆసా, నీవు దేవుని నమ్ముకొనకుండా సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క నీ వశము నుండి వెళ్ళిపోయింది. బహు విస్తారమైన రథములు, గుర్రపు రౌతులు, కూషీలను, ఈ అననీ ప్రవక్త చెబుతున్నాడు, కూషీలను 1000 మంది సైన్యంతో వస్తే వాళ్ళ మీద దేవునికి జయమిచ్చాడు కదా. కిందకరా. అయినను మీరు యెహోవాను నమ్ముకున్నారు కనుక 1000 మంది సైన్యాన్ని దేవుడు మీకు అప్పగించాడే. తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచుటకై లోకమందంతటా దేవుని కనుదృష్టి సంచారము చేయుచున్నది కదా. ఈ విషయమందు జాగ్రత్త వినాలా, రాజుతో ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించావు రాజా అన్నాడండి. ఆగాలి మీరు. రాజు దగ్గరికి వెళ్ళి నీవు మతి తప్పి ప్రవర్తించావు అని అంటే రాజుకి ఎడో కాలింది. రాజుకి ఆ మాట ఎక్కడో కాలింది. కాలేం చేశాడు తెలుసా? ప్రవక్త, దేవుని బిడ్డ, ఈయన దేవుని మనిషి, దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు అనే విషయం కూడా గుర్తెరగకుండా నేను రాజుని, నాకు ఎదురేముంది, నాకు తిరిగేముంది అని ఆలోచన కలిగి హననీ అనే ప్రవక్తని బందీ గృహంలో వేశాడు, అంటే జైల్లో వేయించాడు. ఏమంటే ఎదురేముంది? కింగ్ కదా ఆయన. ఒక ఆయన ఉన్నాడు కింగా, నేను ఇంకేమనాలని నేనేమన్నని చూస్తున్నా. కింగ్ కదండి. దేవుని యొక్క మనిషిని పట్టుకొని బందీ గృహంలో వేశారు. అతడు రాజు కావచ్చు, దేవుని చేత పిలువబడినవాడు, దేవుని ప్రణాళికలో ఉన్నవాడు, దేవుడి ఏర్పాటులో ఉన్నవాడు, వారి జోలికి వెళ్ళకూడదనే విషయం అర్థం కాల. ఒక మాట అన్నాడు. ఏమన్నాడండి తప్పు? 1000 మంది సైన్యం, జరాహు యొక్క సైన్యం నీ మీదకి వస్తే కూషీలు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు రాజా
దేవునికి జయమిచ్చాడే, ఈ బయషా అనే రాజు నీ మీదకి వచ్చినప్పుడు నీవెందుకు ప్రార్థన చేయలేకపోయావు రాజా? ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించావు అన్నాడు. నువ్వు సరి చేసుకో అన్నాడు. నాకెంత మాట చెప్పేవాడువా, ఎంత తోడువా, నువ్వు చెప్పే అంత మాత్రం పోడువా అన్న ఫీలింగ్లో కలిపాడు. ఎవరో మరి ప్రవక్త చెప్పక ఎవరు చెబుతాడు బాబు? ప్రవక్త చెప్పక ఎవడు చెబుతాడు? ప్రవక్తే దిద్దుతాడు తప్పుని. దేవునికి స్తోత్రం. ప్రవక్త చెప్పకుండా ఎవరు చెబుతారు ఇక నీ తప్పు గురించి? నన్నే విమర్శించే అంత మాత్ర పొడువా అని బందీ గృహంలో వేశాడు. బందీ గృహంలో ఉన్న ఈయన ఏం చేస్తాడు? నా కోటయు నా కొండయు నాశ్రయము నీవే, నేనెల్లప్పుడూ నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. యెహోవా నాకు ఈయనేమన్నా బందీ గృహంలో ఉండి నా ప్రాణాన్ని కాపాడేవాడు ఆయన కదా అని ఆయన ప్రార్థన చేస్తాడు. ఎవరు? హనని ప్రార్థన చేయడానికి ముందుగా, బందీ గృహంలో వేయటానికి ముందుగా హనని అనే ప్రవక్త మీద మంట పుట్టే కోపం వచ్చేసిందంట. ఎవరికి? ఆసాకు అంత కోపం వచ్చేసిన ప్రభుత్వం కలిగిన వాడై. సరే, ప్రవక్తను తీసుకెళ్ళిపోయి బందీ గృహంలో వేసి రాజ్యాన్ని ఏమైనా సక్రంగా పరిపాలన చేశాడంటే రాజ్యంలో ఉన్న వాళ్ళని కూడా బాధపరిచాడంట. అంటే ఏమైపోయింది? చిన్న మైండ్ చితికింది, దెబ్బతింది. చిన్న మైండ్ చితికిపోయింది. చెప్పేవాళ్ళు లేక, చెప్పండి, చెప్పేవాళ్ళు లేక. అది చెప్పేవాడిని ఏమన్నా జైల్లో వేసా, ఇంక చెప్పేది ఎవరు? చెప్పేవాడిని ఎవరు జైలు వేసా, ప్రవక్తను ఎవరు జైలు వేసా. చెప్పేవాళ్ళు లేదు కాబట్టి చెడిపోవడానికి మరి సూత్రం దగ్గరికి మరి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా. చిన్న మైండ్ చెడిపోయిన వాడై యెహోవాను ఆశ్రయించిన ఆశ, యెహోవాను ఆశ్రయించలేదు కదా నేను, ఎందుకు నేను దమస్కు వాడైనా సిరియా రాజు అయిన బెన్హదదుని ఎందుకు ఆశ్రయించాను, అసలు ఇంత కర్మ నాకు ఎందుకు పట్టింది, ఆ ప్రవక్త చెప్పిన మాట కరెక్టే కదా, అజర్య చెప్పిన మాట మనం విన్నాం కదా, ఈ ప్రవక్త మాట ఎందుకు వినలేదు అని ఏమన్నా ఒక్క నిమిషం ఆలోచించాడంటే ఆలోచించలా. కళ్ళాడకొచ్చినాయి చెప్పాలి మీరు, కళ్ళాడకొచ్చినాయి. కళ్ళాడు ఉండాలి, ఎక్కడ ఉండాలి? కళ్ళు ముక్కులు అమ్మటే ఉండాలి. కళ్ళాడకు వచ్చినాయి, నాగరం పెట్టి దగ్గరికి వచ్చినాయి అని చెప్పండి. కళ్ళాడకు వచ్చినాయి, నాగరం పెట్టి దగ్గరికి వచ్చినాయి.
వచ్చి ఏం చేశాడంటే, చదవండి, ఆస ఏలుబడి యందు కాదమ్మా, అక్కడ కూడా కాదమ్మా, ఈయన్ని బందీ గృహంలో వేసిన తర్వాత ఆ దేశములో ఉన్న ఆ సమయమందే, అక్కడ ఆ సమయమందే ఆస జనులలో కొంతమందిని బాధ పెట్టిను. ఏ జనుల్లో? తీర్మానం చేసుకున్నారే యోధా ప్రజలు, యెహోవా యొద్ద విచారణ చేస్తాం, మేము ప్రార్థన చేయకుండా ఉన్నాం. పిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ మేము ప్రార్థన చేయకుండా ఉన్నాం. ప్రార్థన చేయకుండా ఎవరైతే ఉంటారో వారు మరణానికి పోతులని ఎంత ఖచ్చితమైన తీర్మానం చేసుకున్న ఈ ప్రజలు కూడా ఆశ ఏం చేశాడు? బాధపరిచాడు. ప్రజల్ని బాధపరిచాడు, ప్రవక్తని బాధపరిచాడు. ప్రజలను బాధపరుచుట, ప్రవక్తను బాధపరుచుట, దట్ ఈజ్ ఈక్వల్ కాళ్ళల్లో జబ్బు పుట్టుట. ప్రజలను బాధపరుచుట, ప్రవక్తను బాధపరుచుట, దట్ ఈజ్ ఈక్వల్ ఆశా కాళ్ళల్లో పుళ్ళు పుట్టుట. ఆశా కాళ్ళల్లో ఏమొచ్చేసిందంట? రోగం వచ్చేసింది. ఆశా కాళ్ళల్లో రోగం వచ్చింది. ఈ కాళ్ళల్లో జబ్బు పుట్టినందుకు ప్రార్థన చేయలేదంటాడు. చదవండి, ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున 36 సంవత్సరాల నుంచి మైండ్ చెడిపోయింది. ఆశ 10 సంవత్సరాలు బాగున్నాడు, 4 సంవత్సరాలు ఏమన్నా విహారం అయిపోయింది. 15 సంవత్సరం నుంచి మళ్ళీ 35 సంవత్సరం, 21 సంవత్సరాలు బాగున్నారు. మళ్ళీ అక్కడి నుండి చెడిపోయింది, మైండ్ చెడిపోయింది. 39వ సంవత్సరం మందు పాదములలో జబ్బు పుట్టి, పాదములలో వచ్చే రోగాన్ని బట్టి బహు బాధపడినను, దాని విషయంలో యెహోవా యొద్ద విచారణ చేయక, విచారణ చేయక. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు మనము యెహోవా యొద్దే విచారణ చేయాలి. యెహోవా యొద్ద విచారణ చేయకుండా ఎవరైతే ఉంటారో వారి మరణానికి పాత్రులు కదా అని అనుకున్న వీళ్ళు రెండోసారి రాంగ్ స్టెప్ వేశాడు. ఒకటేమన్నా నమస్కారాజుని ఆశ్రయించడం, రెండోది ఏమన్నా ప్రవక్తను బాధపరచడం, మూడోది ఏమన్నా ప్రజలను బాధపరచడం, నాలుగోది ఏమన్నా బాధ వచ్చినా కూడా దేవుని దగ్గర విచారణ చేయకుండా ఉండిపోయాడు. ఆశ గురించి చదువుతున్నప్పుడు అయ్యయ్యో, ఎంత బాగా రాజ్యం బాగుంది, ఎంత బాగా పరిపాలన చేసిన రాజ్యం. చూస్తా 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 ఉండగానే పాలు పొంగుతున్న అలాగ ఉన్న ఆ కుటుంబం, చూస్తా చూస్తా ఉండగానే పాలు పొంగుతున్నట్లుగా ఉన్న ఆ రాజ్యము, చూస్తా 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 ఉండగానే అలాగా ఎదుగుతూ చెట్టు, పిందెలు కాయలు వస్తున్న ఆ చెట్టు ఒక్కసారి ఎండిపోయినట్లయిపోయిందే అనే బాధ. కారణమేంది? అలా చెట్టు ఎండిపోవడానికి కారణమేంది? అలా కుటుంబంలో నష్టం రావడానికి కారణమేంది? అలా రాజ్యంలో నష్టం రావడానికి కారణమేంది? యెహోవా యొద్ద విచారణ చేయకపోవడం నెంబర్ 1. ప్రజలను బాధపరచడం, తన తప్పులు తెలుసుకోకపోవటం, ప్రవక్తను బాధపరచటం. ప్రవక్త ఉన్న విషయాన్ని చెప్పాడు, ఉన్న విషయాన్ని మాట్లాడితే ఉలికి ఎక్కువ అంట. ఉన్న విషయం మాట్లాడితేనంట ఏందంట, అందుకని ఆఖరి దినాల్లో తమకు నచ్చిన బోధకుల్ని వారు తయారు చేసుకుంటారంట. బోధకుడు బాధ పెట్టకూడదు. బోధకుడు ఎప్పుడు ఎలా ఉండాలంటే, అమ్మా నీవు దిబ్బరొట్టిలాగా ఉన్నావు, నూనెసి చక్కగా కాలుస్తున్నాను, నీవు దిబ్బరొట్టిలాగా ఉబ్బుతూ ఉన్నావమ్మా, నువ్వు దిబ్బరొట్టి వేను, దిబ్బరొట్టి వేను, దిబ్బరొట్టి వేను, దిబ్బరొట్టి వేను, దుబ్బరొట్టి వేను, దుబ్బరొట్టి వేను అన్న కింద మాడిది రంగా తెలియదు. కొంతమందిని బోర నుబ్బినట్టుగా ఒబ్బేయాల. అనగానే ఇక నువ్వు ఆడతావు ఇక ఆట.
ఎవరా నీ చెప్పమంది చెప్పకుండా నువ్వేంద్రా వీణ మోస్తున్నావు టేడా టేడా అన్నాడని ఇక దేవుడు పాస్టర్ నామిస్తాడు. అందుకని దైవజనుడు వన్న చెప్తాడు, సరి చేసుకుంటే బాగుపడతాం, సరి చేసుకోకపోతే నీ ఇష్టం, నీ ఇష్టం. చెప్పి రమ్మన్నాడు దేవుడు, చెప్పిపోతున్నాను జనులార మీకు. కాట్మల్ జాన్ గారు అని వెళ్ళిపోయేవాడంట. నీ ఇష్టం. కాట్మల్ జాన్ గారు ఏదన్నా ఊర్లోకి వస్తానంట, ఆ ఊర్లో చెప్పి రమ్మన్నాడు దేవుడు, చెప్పిపోతున్నాను జనులార మీకు అని వెళ్ళేవాడంట. 80 సంవత్సరాల క్రితం విషయం చెబుతున్నా. 80 సంవత్సరాల విషయం నీకు ఎట్లా తెలుసు అంటారేమో. నేను అడిగే విషయాలు కరెక్ట్గా తెలుసుకున్న పెద్దవాడిని కూడా అడగండి. 80, 70, 90 సంవత్సరాల వాళ్ళని అడగండి. ఊర్లోకి వచ్చి చెప్పి రమ్మన్నాడు, చెప్పిపోతున్నాను వెళ్ళిపోయాడు ఆయన. నీ ఇష్టం, నీ కర్మ అంటాడు. బాగుపడితే నీ ఇష్టం, ఆయన మాట వింటే నీ ఇష్టం. వినకుండా అలాగే ముదిరిపోయిన ములక్కాయలాగా గొంతుకు అడ్డం పడినట్టు ఉన్నావంటే ఆపరేషన్ చేసి తర్వాత తీయాలి. ఆపరేషన్ దాకెందుకు? నేనెంత ఆపరేషన్ దాకెందుకు? ఆపరేషన్ దాకా వద్దు. కోత అవసరమా మనకి? అవసరం వద్దు. ఆపరేషన్ దగ్గరికి వెళ్ళక మునిపే దేవుడు ముందుగానే నిన్ను బాగు చేసే దేవుడుగా ఉన్నాడు కనుక ఆయన ఆశ్రయించడం లేదు. ఆశ తన అవసాన దశలో యెహోవాను ఆశ్రయించడం మానేడు కనుక నాకెందుకు వచ్చింది ఈ రోగము, నాకెందుకు వచ్చింది ఈ బాధ, రావటానికి గల కారణం ఏంటి, నేనెందుకు నా ప్రజలను బాధపరిచాను, నేనెందుకు ప్రవక్తను బాధపరిచాను, నేనెందుకు వాడిని బందీ గృహంలో వేసాను, అసలు ఈ రీజన్ ఏందని ఒక్క నిమిషం ఆగి ఆలోచించలేకపోయాడండి. అలాగే పాదాల్లో జబ్బు వస్తే పరిస్థితి ఎలాగుండి తెలుసండి? నడిపించేది ఏంది? నడిపించేదే కాళ్ళే. అసలు నడిపించే కాళ్ళల్లోనే రోగం వస్తే నడవలేక బయటికి తీసుకెళ్లాలన్నా, ఒకటికి తీసుకెళ్లాలన్నా, 2 తీసుకెళ్లాలన్నా ఎంత బాధో. అరికాళ్ళల్లో వచ్చిన రోగాన్ని బట్టి నడకలేక, ఆ నడకలేక లేనప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఆ మంచంలో ఉన్నప్పుడు ఒకసారి దేవా ఈ బాధ కారణం ఏంది ప్రభువా అని దేవాని నోరు తెలిసి నోరారా పిలవటానికి నోరు రాలేదండి. ఆయనకి దిద్దుకోలేకపోయాడండి. ఆత్మానుసారంగా ప్రారంభించి చివరికి శరీరానుసారంగా పరిపూర్ణుడైపోయాడు. ఆశ తన 41వ సంవత్సరంలో మృతి నొంది దావీదు పట్టణమందు పాతి పెట్టబడును. అదన్నా దొరికింది ఆయన. దేవునికి స్తోత్రం. దావీదు పట్టణమందు పాతి పెట్టబడటం అంటే దావీదు పట్టణంలో ఆడ పితరులు నీతిమంతులు ఉన్నారు, ఆ పట్టణంలో పాతి పెట్టబడ్డారు. అందరికి అది అందరికి దక్కలేదండి. అయ్యో అది అన్న దక్కింది. ఈ విషయంలో తేలిన ఫలితార్థం ఏదంటే దేవుని దగ్గర విచారణ చేయకపోవడం. మీకు ప్రారంభ వాక్యం ఏం చెప్పారంటే ధైర్యము వహించండి, బలహీనులు కాబాకండి, మీ కార్యములను యెహోవా సఫలము చేయు. ప్రభు చిత్తమైతే రేపు శనివారం చెప్తాను ఈ మాట. దీని బ్యాక్గ్రౌండ్ 2 మెసేజ్లు ఇచ్చాను, రేపు శనివారం చెప్తాను. ధైర్యము వహించండి, బలహీనులు కాబాకండి, మీ కార్యములను యెహోవా సఫలము చేయునుగాక. రేపు శనివారం చెప్తాను. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ముద్రించునుగాక. ఆమేన్. తలొంచండి, ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. చేరొచ్చిన మీ బిడ్డలందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి, మీ వాక్కు బలము చేత నింపండి, మీ వాక్కు జ్ఞానము చేత నింపండి. బ్రతికించే మీ వాక్యం, నెమ్మదినిచ్చే మీ వాక్యం, బాట చూపించే మీ వాక్యం, బలపరిచే మీ వాక్యం మీ బిడ్డలు పరిపూర్ణంగా లోబడి తండ్రి అని మా పితరులైన యూదులు చేసుకున్న నిర్ణయంలాగా పిల్లలు కానీ, పెద్దలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ
మేము దేవుని సన్నిధానంలోనే విచారణ చేసి దేవుని కొరకే మేము బ్రతుకుతాం, దేవుని సన్నిధానంలో ఉంటాం. మా బాధలు మా కష్టాలు రావటానికి కారణం మేము యెహోవాను విసర్జించాం, దేవుణ్ణి విసర్జించాం, దేవుణ్ణి ప్రక్కన పెట్టాం. అందువల్ల వీటికి కారణమని తెలుసుకున్న మేము విసర్జించకుండా మీ దగ్గర విచారణ చేస్తామని తీర్మానం చేసుకున్నారు కనుక యోధ వారి జీవితంలో నెమ్మది కలుగు చేసి సమాధానం కలుగు చేసి అందరూ పట్టిస్తూ మీ పిల్లలుగా ఉన్న మేము మాకు ఎదురవుతున్న పరిస్థితుల్లో అనానుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు దానికి కారణము మీ దగ్గర విచారణ చేసేవారుగా, అనుకూలమైన వాతావరణంతో మేము ముందుకు సాగేవాడుగా చేయమని, బలహీనతలు వెళ్ళగొట్టమని, మా హృదయ అంతరంగంలో ఉన్న భావమును దూరం చేయమని, శుద్ధి చేయమని, మా చూపు మా ఆలోచన మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా ఉండు భాగ్యాన్ని దయచేయండి. ఎల్లవేళ మీ యందు భయభక్తులు కలిగి ప్రవర్తించే భాగ్యము దయచేయండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.